హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లకి సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా 2 కీలక అప్డేట్‌లయితే విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి నెల 1 తేదీ నుంచి 5 తేదీ వరకు పంపిణీ చేసే ఈ యొక్క పెన్షన్ల పంపిణీలో తప్పనిసరిగా ఎవరైతే ప్రస్తుతానికి వాలంటీర్ వ్యవస్థ అనేది లేదు కాబట్టి, ఎవరైతే గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లోని సిబ్బంది ఉన్నారో వారనేది పంపిణీ చేస్తుండగా, వీరితో పాటుగా తప్పనిసరిగా సంబంధిత రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అంటే తెలుగుదేశం కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, ఇటు జనసేన పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ ఈ యొక్క పెన్షన్ల పంపిణీలో పాల్గొనాలని ముఖ్యంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు తప్పనిసరిగా వారికి సంబంధించి ఏదో ఒక మండలంలో తప్పనిసరిగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీని ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయాలని చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది. గత ప్రభుత్వం హయాంలో కేవలం పెన్షన్ల పంపిణీ అనేది వాలంటీర్ల ద్వారా చేయడంతో సంబంధిత నాయకులకు అలాగే ఓటర్లకు సంబంధం అనేది లేకుండా మధ్యలో వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడంతో అధిక మొత్తంలో గత ప్రభుత్వం లాస్ అనేది అయిందనే ఉద్దేశంతో ఈసారి అటువంటిదనేది జరగకుండా పెన్షన్ల పంపిణీ చేసే సమయంలో ప్రతి ఒక్క మండలాన్ని ప్రతి నెల మీరనేది వెళ్లి పెన్షన్ల పంపిణీ చేసినట్లయితే సంబంధిత ప్రాంతాల్లో ఏదైతే ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయో అది తప్పనిసరిగా మీకు తెలిసే అవకాశం ఉందని, వెంటనే మీరు రెక్టిఫై అనేది చేసుకున్నట్లయితే రానున్న ఎలక్షన్‌లో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో తప్పనిసరిగా ప్రతి నెల 1 తేదీన సంబంధిత రాజకీయ నాయకులు ఏదో ఒక ప్రాంతంలో పెన్షన్ల పంపిణీ అనేది చేయడంతో పాటు ప్రతి నెల కొన్ని ప్రాంతాలను ఎంచుకొని తప్పనిసరిగా ఆ యొక్క ప్రాంతాలకు వెళ్లి ఎటువంటి సమస్యలనేది ఉన్నాయని తెలుసుకోవాలని కూడా సమాచారం అయితే అందజేయడం జరిగింది. దీనితో పాటుగా ప్రతి నెల 1 తేదీన ప్రస్తుతం గ్రామాలకి వార్డు సచివాలయంలోని సిబ్బంది ద్వారా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది చేస్తుండగా, ఈ యొక్క పెన్షన్ల పంపిణీని రేషన్ డీలర్లకు ఇవ్వాలని రేషన్ డీలర్ల సంఘం నాయకులైతే దీనికి సంబంధించిన డిమాండ్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క రేషన్ డీలర్లకు సంబంధించిన నాయకులు అంటే రేషన్ డీలర్లకు గనుక ఈ యొక్క పెన్షన్ల పంపిణీ గనుక ఇచ్చినట్లయితే 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ పూర్తి చేస్తామని, దీనికి సంబంధించి నామమాత్రపు ఛార్జీలు గనుక ఇచ్చినట్లయితే 3 రోజుల్లో పంపిణీ చేస్తామని రేషన్ డీలర్లు అయితే తెలియజేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. వారైతే డిమాండ్ అయితే చేస్తున్నారు. మేము ఎలాగో రేషన్ పంపిణీ అనేది చేస్తాం కాబట్టి మాకే ఈ యొక్క అవకాశాన్ని గనుక ఇచ్చినట్లయితే ఈ యొక్క ప్రాంతాల్లో రేషన్ డెలివరీ రోజే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ కూడా చేస్తామని వారైతే తెలియజేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే లేదు. ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అప్డేట్ ఏమిటంటే ఇక మీదట ప్రతి నెల పెన్షన్ల పంపిణీలో తప్పనిసరిగా రాజకీయ నాయకులు అనేది ఇన్వాల్వ్ అనేది అయ్యి తప్పనిసరిగా పెన్షన్ల పంపిణీ చేయాలని ఆయన అయితే ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది.